అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ. చాలామంది అంటే నిన్న చేసిన వీడియో కొంచెం వైరల్ అయింది. అదేంటి అంటే ఇంటర్ తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలా వెళ్ళాలి, ర్యాంకింగ్ ఎలా ఉండాలి బీఎస్సీ నర్సింగ్కి అని నేను ఒక వీడియో చేశాను. అయితే ఆ ర్యాంకింగ్ ఎలా ఉండాలి అంటే ఓసీ వాళ్ళు ఎవరైనా రాసినట్టుంటే కనుక వాళ్ళకి 40% ఉండాలండి. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 45% ఉండాలి. అలాగే ఎవరైతే కనుక పీడబ్ల్యూ వాళ్ళు ఉంటారో, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు కూడా 45% అయితే ఉండాలండి. దీన్ని బట్టి మీరు ర్యాంకింగ్ అయితే ఎలిజిబుల్ అవుతారు. కొంతమంది ఏంటంటే ర్యాంకింగ్ ఎంత రావాలి అంటే 40,000 అబోవ్ ఎవరికి వచ్చినా సరే వీళ్ళకి ఎలిజిబుల్ అవుతారండి. అంటే బీఎస్సీ నర్సింగ్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే బీఎస్సీ నర్సింగ్ కొన్ని సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దాన్ని బట్టి మిమ్మల్ని కూడా తీసుకుంటారు బీఎస్సీ నర్సింగ్లో. చాలామంది బీఎస్సీ నర్సింగ్ మంచిదా కాదా అంటున్నారు. నేను బీఎస్సీ నర్సింగే చాలా మంచి పొజిషన్లో మనల్ని అయితే నిలబెడుతుందండి. మా మదర్ నాకు ఒక్కటే చెప్పింది, ఇంటర్ తర్వాత నువ్వు ఏదైనా చేసావు అంటే కనుక ఖచ్చితంగా ఒక వాల్యూ అయితే ఉండాలి. ఎందుకంటే ఒక జాబ్ వస్తేనే నీకు వాల్యూ ఉంటుంది. ఏదైతే ఏ రంగంలో అయితే నీకు జాబ్ వస్తుందో అదే నువ్వు ఎంచుకోవాలి అని చెప్పేసి మా మదర్ అయితే నాకు చెప్పారు. అయితే మా మదర్ ప్రకారంగా నేను అయితే ప్రస్తుతానికి బీఎస్సీ నర్సింగ్ చేశాను. బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత నేను ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేసేసానండి. ఇవన్నిటికీ కూడా కారణం, నేను ఒక స్టేజ్లో ఉన్నానంటే నా మదరే నాకు కారణం అన్నమాట. నేను కూడా మీకు ఒక మదర్నే. ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్తున్నాను కదా, చాలామంది ఇంటర్ తర్వాత ఏం చేయాలి అని కన్ఫ్యూషన్లో ఉంటారు. ఇంటర్ మీరు బైపీసీ తీసుకున్నట్లయితే కనుక కంపల్సరీగా బీఎస్సీ నర్సింగ్ని ట్రై చేయండి. చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే అబ్రాడ్కి వెళ్ళే ఆపర్చునిటీస్ కూడా ఈజీగా ఉంది. మరి ఇంత మంచి విషయాలు మీకు చెప్పినప్పుడు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు, కాకపోతే లైక్ సబ్స్క్రైబ్ ఏమీ చేసుకోవట్లేదండి. కనీసం అది చేస్తేనేనా నేను ఫ్యూచర్ వీడియోస్ అనేవి చాలా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.